Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ సుధీర్ బాబు గారు నటించిన హరోం హరా మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందో ఒక్క పాయింట్లో చెప్పాలంటే, అటు తోపు కాదు ఇటు ఫ్లాపు కాదు, మధ్యలో అక్కడ ఆగిపోయిందన్నమాట. ఎందుకో అన్న విషయం గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. అంతేకాకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం మామ. ప్లీజ్, మీరు సపోర్ట్ చేస్తాను కదా, మేము కూడా కొత్త వీడియోలు చేయడానికి మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అలాగే కింద ట్విట్టర్ పేజ్ లింక్ కూడా ఉంది, ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూవీ యొక్క ప్లాట్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. కుప్పంలో ఒక కాలేజ్లోని ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అన్ఫార్చునేట్లీ తన జాబ్ని కోల్పోతాడు. ఆ తర్వాత గన్స్ తయారు చేయాలని చెప్పి ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే విలన్స్తోని ఆ ఊరికున్న సమస్య ఏంటి, ఫైనల్గా ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయంలో నేనెవరినైనా గట్టిగా మెచ్చుకోవాలి అని అనుకుంటున్నానంటే అది మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్నే. సాంగ్స్ ఓకే ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది మామ. సినిమాలోని ఒక సింపుల్ సీన్ని కూడా భయంకరంగా ఎలివేట్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అయితే ఇచ్చారు. నాకైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. రియల్లీ ఈ మూవీకి ది మేజర్ పిల్లర్ చేతన్ భరద్వాజ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే. అది కాకుండా ఈ మూవీ విషయంలోని బాగా ఇంప్రెస్ చేసిన మరో 2 పాయింట్స్ ఏంటంటే యాక్షన్ బ్లాక్స్, అలాగే ఎలివేషన్స్. ఈ 2 కరెక్ట్గా పడ్డాయి సినిమాలోని. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఉంటాయి. మాస్ ఆడియన్స్కి ఈ ఎలివేషన్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. ఆల్సో యాక్షన్ బ్లాక్ కూడా చాలా బాగుంది. చూడ్డానికి రియలిస్టిక్గా ఉంటుంది, ఏ మాత్రం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే కలగదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫస్ట్ 3 పాయింట్స్ విన్న తర్వాత ఇదేదో హై ఆక్టెంట్ యాక్షన్ మూవీ అని అనుకుంటే మీరు ఫఫలో కాలేసారనే అర్థం. ఇట్ వాజ్ అన్ క్రైమ్ యాక్షన్ డ్రామా. మోస్ట్లీ డ్రామా మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు ఆ డ్రామా మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు అండ్ మంచిగా వర్క్ అయ్యింది కూడా. నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ ఒక ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తూ తర్వాత గన్స్ తయారు చేసే వ్యక్తిగా ఎలా మారాడు అనే జర్నీని మనకి చాలా బాగా చూపించారన్నమాట ఫస్ట్ హాఫ్లోని. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్టోరీని బిల్డ్ చేయడానికే వాడుకున్నారు, కానీ ఎక్కడా కూడా మనకి అంత బోరింగ్గా అయితే అనిపించదు. పర్టికులర్గా ఇక్కడ మనం సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాలి. చాలా బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అనేది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మీద మంచి పాజిటివ్ వైబే ఉంది, కానీ దెబ్బ ఎక్కడ పడ్డాదంటే పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత నుంచి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది ఒక డ్రామా అని చెప్పి. సో ఆ డ్రామాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విషయంలో బాగా ఫెయిల్ అయ్యారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ అవ్వవన్నమాట. పర్టికులర్గా చెప్పాలంటే మనకి మూవీ స్టార్టింగ్ నుంచే విలన్ చాలా క్రూయల్ అండ్ పవర్ఫుల్ అని చూపించే ప్రయత్నం చేశారు, కానీ అదంతా ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయదన్నమాట. ఓన్లీ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర కొద్దో గొప్ప పర్లేదు అనిపిస్తుంది. ఇంకా పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత ఆ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అవ్వగానే ఇంకా విలన్తో పనే ఉంది, ఏదో ఫోర్స్డ్గా లాగుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి మూవీస్లోని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఏదో మొహమాటం కొద్దీ ఒక క్యారెక్టర్ని పెట్టారు, దాంతోనే పెద్ద యూజ్ ఉండదు. అండ్ క్లైమాక్స్లోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది కూడా బిస్కెట్ అయిపోయింది. ఇన్ని మైనస్లున్నా కాస్త బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ కొద్దో గొప్ప ఏదో ఉందిలే అన్నట్టుగా అనిపించడానికి రీజన్ చెప్పాను కదా స్టార్టింగ్లోని, ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్, సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇవి కానీ లేకపోతే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సింపుల్గా ఒకటే మాట అనేవ్వండి, హరోం హరా అత్తిలి చిరబరా అని. సో సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది. సో దీనివల్ల మూవీ మొత్తానికి యావరేజ్ టు అబవ్ యావరేజ్ అన్న ఫీలింగ్ని క్రియేట్ చేసింది. కొంచెం స్లో ఉన్నా పర్లేదు, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అంటున్నావు, యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి అంటున్నావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ కూడా బాగా వర్క్ అయ్యింది అన్నావు కదా, పర్లేదులే అని అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు మామ, పర్లేదు. మీకు పేస్ అనేది స్లోగా ఉండే మూవీస్ నచ్చవు అని అనుకుంటే సెకండ్ హాఫ్ మీకు దెబ్బేసేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ వద్దు, రేటింగ్ మాడ్యూల్ని మారుద్దాం. కల్కి మూవీ నుంచి నేను ఒక కొత్త మాడ్యూల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమా పరంగా సింపుల్గా చెప్పేయాలంటే ఇట్ వాజ్ అన్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ మూవీ. మీరు డిసైడ్ చేసుకోండి మరి మీరు వెళ్తారో లేదో అనేది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటుంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.
ఒక మాట చెప్పడం మర్చిపోయాను మామ. సినిమా ఎండ్ అయిన తర్వాత నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, పార్ట్ 2 అని మాత్రం పెట్టలేదు. అక్కడే నేను చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకొచ్చాను.